ఇతని ఇక్కడ నుండి కదలటమే లేదు. ఇతని సింహాసనం దగ్గరికి తీసుకెళ్లే ఉపాయం ఆలోచించి తీరాలి. పట్టుకో ముందు బాబును పట్టుకో, అపవిత్రం చేసేశాడు. తాత్కాలిక మహారాజా, మీరు భాస్కర్ని అవమానించారు. మీరు మీ సవాల్ సంగతి చూసుకోండి, నేను భాస్కర్ని చూసుకుంటాను. లేదు లేదు నేనే చూసుకుంటాను. లేదు చందమామ రారా, జాబిల్లి రారా. చందమామ రారా, జాబిల్లి రారా, కొండెక్కి రారా, బంతి పూలు తేరా. చందమామ రారా, జాబిల్లి రారా, బంతి పూలు తేరా. పట్టేశాను. వదిలిపెట్టద్దు. పట్టుకుందాం అనుకునే లోపు పోయింది గురుదేవా, మంచి ఉపాయం. అయ్యో, వెళ్ళిపోయింది. మూర్ఖుడా, బాబును పట్టుకో. జై దుర్గమ్మ, నాకు రాజముద్ద దొరికేసింది. ఇప్పుడు దొంగ దీన్ని దొంగలించలేడు. ఇక నాన్న లడ్డూల సవాలు గెలిస్తే చాలు. దొరికింది, ఉపాయం దొరికేసింది. రామకృష్ణ పండితులు గారు, మీరు ఏం చేస్తున్నారు? ఓటమి గురించి ఉపాయం. అయ్యో రామకృష్ణ పండితుల వారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఏంటి నువ్వు చేసిన పని? 500 లడ్డూలు పూర్తి చేసి ఇవ్వాలి, కానీ మిగిలినవి కూడా వినిపిస్తున్నావు. మహారాజా, ఇప్పుడైనా ఓటమిని అంగీకరించండి. ఈయన లడ్డూలని హల్వా చేసేశారు. రామకృష్ణ పండితుల వారు, దర్బారు ఇలాంటి చెడ్డ రోజు మీ వల్ల చూడాల్సి వస్తుంది. మీకు దండన తప్పక లభిస్తుంది. సవాలుకు ఉపాయం కనుక్కున్నందుకు శిక్ష కాదు, అస్సలు మీ ఉద్దేశం ఏమిటి? మీరందరూ నా ఉపాయానికి ఆటంకం కలిగిస్తున్నారు. వెళ్ళండి, అందరూ వెళ్ళి అక్కడ నిలబడండి. పదండి, అందరూ పదండి. ఓ అమ్మా, ఏమిటా లడ్డూలను అలా చూస్తున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ముట్టుకోవద్దు, కొడతాను. వెళ్ళు. ఓరి భగవంతుడా, వీడు బ్రతికిస్తాడా లేక ఇరికిస్తాడా? ఇదిగోండి. మీ 500 లడ్డూలు పూర్తయిపోయాయి. 500 ఉన్నాయి. ఇంత చిన్న లడ్డూలే? రామకృష్ణ పండితుల వారు, ఇదంతా ఏమిటి? ఇవేంటి చిన్న లడ్డూలా? నేను అదే చెప్తున్నాను కదా. మీరు షరతేం పెట్టలేదు కదా లడ్డూల ఆకారం ఈ విధంగా ఉండాలి అని. అందుకే సవాలు పూర్తయింది ఈ విధంగా. అది నిజమే కదా. భలే ఉంది నాన్న. ఆహా, పండిత రామకృష్ణ వారు, ఆహా, బాగా చేశారు. గుత్తిలాల్, ఇవ్వండి, మీ గౌరవం నాకు ఇవ్వండి. ఇప్పుడు నేను మీకు రాసిస్తాను, రాజ్గఢ్ ప్రజలు పెద్ద మూర్ఖులు అని. మహామంత్రి గారు, మహారాజా, ఇదంతా రాసి రాజముద్ర వేయండి. తమరి ఆజ్ఞ మహారాజా. కొత్వాల్, తమరి ఆజ్ఞ మంత్రి గారు.
ఇక మీరు గుత్తిలాల్, మీ గౌరవం రాజ్గఢ్ రత్నం నాకు ఇవ్వండి. వద్దు మహారాజా, గౌరవాన్ని ఎప్పుడు మనం గౌరవించాలి, దానిని అవమానించకూడదు. చూస్తున్నారా మీరు మా రామకృష్ణ పండితుని గొప్పతనం? మీరు ఈ దర్బారుకి మా గౌరవం లాక్కోవడానికి వచ్చారు, కానీ రామకృష్ణ పండితులు మీ గౌరవాన్ని రక్షించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎదుటివారి గౌరవాన్ని గౌరవిస్తారో వారికే గౌరవం అనేది లభించడం జరుగుతుంది. అయ్యో, ఈ రాజముద్ర ఇక్కడ లేదు. ఈ రాజముద్ర ఏమైపోయింది? రాజముద్ర ఎక్కడికి పోయింది? అలా ఎలా జరిగింది? ఆ రాజముద్రని ఎవరైనా తప్పుగా ఉపయోగించవచ్చు, రాజకీయ నిర్ణయాల్ని మార్చేయవచ్చు. ఆ ముద్ర ఏమైపోయింది? ఒకవేళ అసలైన ముద్ర దొరక్కపోతే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ మరణదండన విధిస్తారు. ఏమీ జరగదు, రాజముద్ర ఇక్కడే దర్బార్లో ఉంటుంది. సైనికులారా, అన్ని ద్వారాలని మూసేయండి. ఇక్కడే ఎవరో ఒకరి దగ్గర అది ఉంటుంది. క్షుణ్ణంగా వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. రాజముద్ర నా దగ్గరుంది, కానీ ఇప్పుడు చెప్పను. ఇప్పుడుంటుంది అసలైన సరదా. ఇలాంటి అనర్థం జరిగిందేంటి? అసలైన రాజముద్ర ఎవరు దొంగిలించారు? తెలియదు స్వామి. ఏం పర్వాలేదు, మన దగ్గరున్నది నకిలీ రాజముద్ర కదా. కానీ స్వామి, అది మనకి తెలుసు. వీళ్ళు అసలైనదే అనుకుంటారు కదా. మనం ఇరుక్కుపోయాం స్వామి. తప్పకుండా మరణదండన లభిస్తుంది. ఇదిగో, దొంగ పట్టుబడిపోయాడు. ముద్ర నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు దొంగిలించావా? లేదు లేదు, నేను దొంగిలించలేదు. ఇది నకిలీది. పట్టుబడగానే నకిలీదైపోయిందా? నిజం చెప్పు. నిజం చెప్తున్నాను, ఇది నిజంగానే నకిలీది. చెప్పండి రా, వెళ్ళారా, చెప్పండి. తల తెగుతుంది, అప్పుడు నిజం బయటికి వస్తుంది. నేనేమి చేయలేదు, ఇదంతా స్వామి చేసిన పనే. ఇది నిజంగానే నకిలీ రాజముద్రే. మేము సవాలు వంకతో అసలైన ముద్రని నకిలీ ముద్రతో మార్చడానికి వచ్చాము. ఇక తరువాత స్వామి ఉద్దేశం అసలైన రాజముద్రతో పెద్ద లాభం పొందాలని. మహారాజా, మహారాజా ఇతను నిజం చెప్తున్నాడు. ఈ ముద్ర నకిలీది. మీరు బుద్ధిమంతులు, కానీ బుద్ధిని సరైన విధంగా ఉపయోగించలేదు. ఫలితం అనుభవించండి. సైనికులారా, వీళ్ళని పట్టుకోండి, కారాగారంలో పడేయండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేనేం చేయలేదు, నేనేం దొంగతనం చేయలేదు. నన్ను క్షమించండి మహారాజా. అయ్యో, కానీ మనకు లభించబోయే దండన, దాని సంగతి ఏంటి? ఈ రాజముద్ర నకిలీది. అసలైంది ఎక్కడుంది? ఏమైపోయింది? ఒకవేళ అసలైన ముద్ర దొరక్కపోతే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ మరణదండన విధిస్తారు. అయ్యో, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. వెతకండి, అందరూ వెతకండి. వెతకండి, అందరూ వెతకండి.
ముద్ర వెతకండి రామకృష్ణ పండితుల వారు. ముద్ర వెతకండి రామకృష్ణ పండితుల వారు. తమ రాజ్ఞ గురుదేవా. నేను తాత్కాలిక మహారాజునే. తమ రాజ్ఞ మహారాజా. సరే, ఇప్పుడు అందరికీ చెప్పేస్తాను. ముద్ర దొరికింది. భాస్కర్ దగ్గరుంది. ఏం జరుగుతుందంటే గురుదేవులు తనని ఒడిలో కూర్చోపెట్టుకున్నారు కదా, అప్పుడే తను తీసుకుని ఉంటాడు. ఈ ముద్ర రామకృష్ణ పండితుని కుమారుడు దొంగిలించాడు. ఏమిటి? నేను తాత్కాలిక మహారాజుని. తాత్కాలిక మహారాజా, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? రామకృష్ణ పండితుని కుమారుడే ఇది దొంగిలింపబడకుండా కాపాడాడు. ఎలా? తాత్కాలిక మహారాజా, ఒకవేళ తను ఈ ముద్రను తీసి ఉండకపోతే వాళ్ళు దీని స్థానంలో నకిలీ ముద్రను పెట్టేసేవారు. పైగా మనలో ఎవరికి తెలుసుండేది కూడా కాదు. మీరు నిజం చెప్పారు. రామకృష్ణ పండితుని కుమారుడు అంటే చిన్నరామ మన రామకృష్ణ పండితుల కన్నా 4 అడుగులు ముందే ఉన్నాడు. ఇప్పుడు ఏ దుష్టుడు కూడా విజయనగరాన్ని ఏమీ చేయలేడు గురువుగారు. ఒక్కడినే తట్టుకోలేకపోతే మరొకడు కూడా తయారయ్యాడు. ఏం పర్వాలేదు, నేను ఇద్దరి సంగతి చూస్తాను. సర్లేండి, ఈ రోజు దర్బారు కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. ఇక మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళండి. నా ఇల్లు ఇదే కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. రామకృష్ణ పండితుల వారు, మీరు మీ కుటుంబంతో పాటు మీ ఇంటికి వెళ్ళండి. ఇక మహారాజు శ్రీకృష్ణదేవరాయలు రానంత వరకు మీరు మీ ముఖాన్ని నాకు చూపించకండి. అయితే ఇదే నాకు శిక్ష? కాదు, పురస్కారం. అవకాశం వినియోగించుకోండి, వెళ్ళండి. ధన్యవాదాలు గురుదేవా. తాత్కాలిక మహారాజుల వారు, ఒక్క పని చేసి పెడతారా? నా మొత్తం సామాన్లు ఇంకా ఆవుని మా ఇంటికి పంపిస్తారా? సరే సరే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాగుంది నాన్న, మీ ఉపాయం పనిచేసింది. ఇప్పుడు గురుదేవులు మీ అవకాశాన్ని సర్వనాశనం చేయలేరు. పదమ్మా, పదండి పదండి. శారదా, ఇంటికి పద. గుండప్ప రా, ఏం చూస్తున్నావు? పద. ప్రణామాలు మహారాజా. తాత్కాలిక మహారాజు తాతాచార్యకి జై! తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజు తాతాచార్యకి జై! తాత్కాలిక మహారాజు తాతాచార్యకి జై! తాత్కాలిక మహారాజు తాతాచార్యకి జై! నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ విజయనగర ప్రజలకి తోడుగా ఉంటుంది. ఈశ్వరుడు మీ తాత్కాలిక మహారాజుకి కీర్తి ఇవ్వాలి, దీర్ఘాయుష్షు ప్రసాదించాలి. అసలు అర్థమే కావట్లేదు మణి. ఈ ముసలోడు తనకి ఆశీర్వాదం ఇచ్చుకుంటున్నాడో లేక ప్రజలకి ఇస్తున్నాడో? తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజు తాతాచార్యకి జై! వీళ్ళెవరు? వీళ్ళు నా వైపు ఎందుకు వస్తున్నారు? అయినా అతని చేతిలో ఉన్నదంతా అలా కొడుతున్నాడు ఏంటి? నేనేం చేశాను? మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? ఏంటి? గురువుగారు, అంటే ఈ విచిత్ర ప్రాణి మిమ్మల్ని సత్కరించడానికి, మిమ్మల్ని గౌరవించడానికి ఇక్కడికి రావడం జరిగింది. తాత్కాలిక మహారాజు కదా గురువుగారు, అందుకే. నాకింత గౌరవం లభిస్తుందా? మీ గౌరవాన్ని చూసి నేను ఆనంద పారవశ్యంలో మునిగిపోయాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నా ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి అవసరం వచ్చినా సరే సంకోచించకుండా నా దగ్గరికి రా. తాత్కాలిక
తాత్కాలిక మహారాజుకి జై ఇతను టుక్ టుక్ అంటూ ఏం మాట్లాడుతున్నాడు? నా ఉద్దేశం ఏంటంటే మా కుమార్తెకి ఇప్పుడే ఇక్కడ వివాహం జరిగింది. వివాహమా? ఎప్పుడు జరిగింది? అయినా ఎవరితో? ఇప్పుడే ఈ మహాపురుషుడితోనే ఇప్పుడే వెళ్ళారు కదా. వారు విజయనగరానికి తాత్కాలిక మహారాజు తాతాచార్య గారు. ఆహా, నా కుమార్తె అదృష్టం ఎంత బాగుంది. ఈ పాలు ఆవువా గేదెవా? అసలు ఈ రోజువా నిన్నటివా? మీరు ఈ పాలు తీసిన ఆవుకి ఎటువంటి రోగం లేదు కదా? అయ్యో దానికి మంచి మేత పెడుతున్నారా లేదా? ఆ పచ్చగడ్డి. అయ్యో అయ్యగారు, అసలు ఎన్ని ప్రశ్నలు వేస్తారు మీరు? ఈ రోజు మొదటిసారేమీ నా దగ్గర నుంచి పాలు తీసుకెళ్ళట్లేదు మీరు. మీకు వివాహం అయిందా? నా వివాహానికి పాలకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది గానీ సమాధానం చెప్పు. అవ్వలేదు. సంతానం ఎంతమంది? ఏంటి? క్షమించండి క్షమించండి. ఒకవేళ మీకు ఎవరైనా సంతానం ఉండుంటే అప్పుడు మీకు తెలుసుండేది. ఈ రోజు మొదటిసారి భాస్కర్కి తల్లి పాలతో పాటుగా పౌష్టికాహారం కోసం ఆవు పాలని తాగించబోతున్నాము. తన జీవితంలోని అతి ముఖ్యమైన రోజుది. అయినా మొదటిసారి బయట పాలు తాగబోతున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అయ్యో శాంతించండి రామకృష్ణ పండితులు గారు, ఇవి తాజా ఆవు పాలు. ఈ పాలు తాగి మీ కుమారుడు అత్యంత బలిష్ఠుడు అవుతాడు. ధన్యవాదాలు. ప్రణామాలు. ప్రణామాలు. తాత్కాలిక మహారాజా ఒకసారి అటు చూడండి. ఏం చూడాలి? మీ ఆప్తమిత్రుడు. పాపం, ఇల్లు సంసారం చూసుకొని అలసిపోతున్నాడు. చూడండి చూడండి చూడండి, ఒకవైపు ఇతను తన అమ్మ ఇంకా తన భార్యకి దాసుడైపోయాడు. కానీ నన్ను చూడండి, నేను విజయనగర రాజ్యానికి తాత్కాలిక మహారాజులయ్యాను. రండి రండి రండి. ఏమిటి చూసుకొని నడవలేవా? మీరా గురుదేవ్ తాత్కాలిక మహారాజా? ఏం పర్వాలేదు రామకృష్ణ పండితుల వారు. మీకు ఇవ్వడానికి నా దగ్గర చాలా పాలున్నాయి. ఆఖరికి నేను రాజుని, ఇక మీరు సలహాదారు. పాలు. బాగుంది. కనీసం ఇంటి పనులైనా చేస్తున్నారు. దర్బారు పనులు ఎలాగా చెయ్యలేకపోయారు. అయినా నేను దర్బారుని ఎలా సంభాళించగలను చెప్పండి? నేను ఈ కూరగాయల్ని, ఈ పాలని సంభాళించడమే చాలా ఎక్కువ. అయినా దర్బారీ మధ్య మీరే సంభాళిస్తున్నారు కదా. మీ ఎగతాళిని నేను అర్థం చేసుకుంటున్నాను రామకృష్ణ పండితుల వారు. ఏం పర్వాలేదు. కానీ మీరు నా న్యాయం గురించిన చర్చలు తప్పక వినే ఉంటారు. న్యాయమా? పైగా మన గురువు గారా? ఇలాంటి కల్పిత వార్తలు ఎవరు వ్యాప్తి చేస్తున్నారు? చర్చలైతే నిజంగానే అన్ని చోట్ల జరుగుతున్నాయి. అయినా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అనవసరంగా మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం దర్బారులో మీ అవసరం ఏమీ లేదు. ఏం ధనిమని? నిజమే గురువుగారు. అది నిజమే. మీరు సరిగ్గా చెప్పారు. నేను మీతో అన్ని విధాలుగా ఏకీభవిస్తున్నాను. అయితే ఒక పని చేయండి, అదే రాజీనామా పత్రం ఇచ్చేసేయండి. ఇంట్లో కూర్చోండి, మీ బిడ్డని చూసుకోండి. అయినా కూడా మీరు దర్బారులో అక్కడ ఇక్కడ మాటలతోనే కాలం గడిపేస్తారు కదా. నిజమే. ఏంటి నిజమే? అసలు నేను దర్బారులో ప్రవేశించకూడదు. అలాగే తాత్కాలిక మహారాజు గారికి ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సహాయం చెయ్యకూడదు. ఏం అవసరం లేదు రామకృష్ణ పండితుల వారు. మీరు రావాలంటూ మేము మీ ముందు ఏడ్చినా, ఎంత బతికిలాడుకున్నా మీరు రానే వద్దు. ఎప్పుడు మళ్ళీ మరోసారి దర్బార్లోకి అడుగు పెట్టకండి. అంతే కదా తాత్కాలిక మహారాజా? ఇది నా తాత్కాలిక మహారాజు ఆదేశం. తమరి ఆజ్ఞ మహారాజా. వెళ్ళొస్తాను. పాలు తీసుకొచ్చారు. ధనిమని, గురువుగారు, ఏదైనా గడబిడ జరిగిందా ఏమిటి? అంత మంచి జరిగింది గురువు గారు. అంతా మన మంచికే. రామకృష్ణ పండితుడా,
రే మూర్ఖులారా, నేనొచ్చినట్టు ప్రకటించండిరా. గురువుగారు వచ్చారు. మూర్ఖులారా, ఈ విధంగా కాదు, సరైన విధంగా చేయండి. మహారాజు వచ్చినప్పుడు ఎలా ప్రకటిస్తారో అలాగే చేయండి. అందరూ వినండి. గురువులకి గురువు, మా గురువు, ధన గురువు, మహాగురువు, రాజగురువు, అంతర్యాములు, మహాజ్ఞానులు, తాతాచార్య పండితుల వారు రెండవసారి ప్రకటింపబడ్డ విజయనగరపు తాత్కాలిక మహారాజు దర్బారుకి విచ్చేశారు. తప్పకుండా తప్పకుండా. తాత్కాలిక మహారాజు తాతాచార్యకి, తాత్కాలిక మహారాజు తాతాచార్యకి, తాత్కాలిక మహారాజు తాతాచార్యకి. రామకృష్ణ పండితుడు లేకపోవడంతో దర్బారు ఎంత ప్రశాంతంగా ఉందో. మహామంత్రి గారు, మహారాజా, మేం ఆదేశిస్తున్నాం, దర్బారు కార్యక్రమాలు ప్రారంభించండి. తమరి ఆజ్ఞ మహారాజా. ఎవరా దరిద్రులు ఉదయాన్నే దర్బారుకి సమస్య పట్టుకొని వచ్చారు? గురుగారు, ఎవరో దరిద్రులు కాదు, రూపానికి గని ఎవరో అప్సరసం వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, అటు చూడండి. గురుదేవా, మీరు ఇలా నోరు వెళ్ళబట్టే సొల్లు గరచడం ఆపండి. మీ కక్కుర్తి మీ మొహంలో కనబడుతుంది, దాచండి. ప్రణామాలు మహారాజా. మహారాజా, ఈమె సులోచనాదేవి. ఈవిడ చెప్పేదేంటంటే ఈమె భర్త ఈమెని వివాహం అయితే చేసుకున్నాడు, కానీ భార్య అధికారం ఇవ్వలేదు. ఈమె న్యాయం కోరుకుంటుంది. మహారాజా, నా భర్త నన్ను వివాహం అయితే చేసుకున్నాడు, కానీ ఇప్పుడు ఆయన నా మీద ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏ నీచుడు నీలాంటి అందమైన స్త్రీని, పండిత స్త్రీని బాధలు పెడుతున్నాడు? తనకి భార్య అధికారం ఇవ్వడం లేదు. మహామంత్రి గారు, మహారాజా, మా ఎదురుగా హాజరుపరచండి ఆ పాపాత్ముడిని. తమరి ఆజ్ఞ మహారాజా. ప్రణామాలు మహారాజా. ఇతను గోపాల్, సులోచనాదేవి భర్త. మీరు ఆమెకి భార్య అధికారం ఎందుకు ఇవ్వడం లేదు మూర్ఖుడా? ఆయన ఏం చెప్తున్నారో నేను చెప్తాను. మరొక అందమైన స్త్రీ. ఓరి భగవంతుడా, విజయనగరంలో ఇంత అందమైన స్త్రీలున్నారు, కానీ నా తలరాతలో వరుణమాల మాత్రమే రాసింది. సరే, నీ పేరేమిటి? ప్రియ. ప్రణామాలు మహారాజా, నా పేరు ఆరంభ. అయినా ఈయన భార్య ఆమె కాదు, నేను. ఒకవేళ మీరు అతని భార్య అయితే మరి ఈ స్త్రీ ఎవరు? ఇతనికి ఒక చేతిలో కోవ ఉంటే మరో చేతిలో లడ్డు ఉంది. గురువు గారి చేతులు ఖాళీగా ఉన్నాయి. చెప్పండి, ఎవరో? మహారాజా, నాకు ఈమె ఎవరో తెలీదు. ఈమె నా భార్య కాదు. మీరేం మాట్లాడుతున్నారు? మీకు గుర్తులేదా? 2 ఏళ్ల క్రితం మీరు ఆ కొండ మీద ఉన్న గుడిలో కలిశారు. ఆ రోజు విపరీతమైన వర్షం కూడా కురిసింది. అప్పుడే మీరు నాతో అన్నారు, నువ్వు చాలా అందంగా ఉన్నావని. ఓ, ఒకరు ఉంటుండగా ఇతను మరొకరితో కలిసి వర్షంలో రాసలీలలు జరిపాడన్నమాట. మీకు గుర్తులేదా? మహారాజా, పైగా ఆ తర్వాత అదే రోజు మేము ఆ గుడిలో వివాహం కూడా చేసుకున్నాము. మహారాజా, ఈమె నా స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది. మహారాజా, ఈమె ఎవరో నాకు తెలియదు. గురువుగారు, ఈ గోపాల్ చాలా భయపడుతున్నట్టుగా కనపడుతున్నాడు. ఇతను మీ దగ్గర ఏదో దాస్తున్నట్టున్నాడు. తాత్కాలిక మహారాజా, ఇటువంటి గందరగోళంలో రామకృష్ణ పండితులే సహాయం చేయగలరు. నా ఎదురుగా రామకృష్ణ పండితుల వారి పేరెత్తకండి. నేను న్యాయం చేస్తాను. సరే. తీసుకోండి. పాలు తీసుకురావడానికి ఇంత ఆలస్యమా? నేను ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను కదా. ఇప్పుడు వీటిని వేడి చేయాలి, ఆ తర్వాత పసుపు కలపాలి, అప్పుడు భాస్కర్కి తాగించాలి. పసుపు రంగు తెప్పించాలనుకుంటున్నావా నాతో పసుపు పాలు తాగించడానికి? పసుపు వేసిన పాలు భాస్కర్కి తాగిస్తావా? అయ్యో, ఇంత చిన్న బాబుకి పసుపు పాలు తాగించడం సరైన పనేనా?
తనకి చేదుగా అనిపించదు. అదే కదా, మీరే నచ్చ చెప్పండి నాన్న. ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా? చిన్న పసిపిల్లాడికి ఏది మంచిది కాదు అని నువ్వు ఊరికే పెద్దవాడు అయిపోయావా? నాన్నని పెద్ద చేయడం ఏమీ పెద్ద విషయం కాదు అమ్మా. నన్ను సరైన పద్ధతిలో పెంచి చూపిస్తే అప్పుడు నమ్ముతాను. నేను ఎలా పెద్దవాడినయ్యానో నాకు బాగా తెలుసు, నీ దెబ్బలు తిని తిని. అయ్యే! ఇదిగో శారదాదేవి గారు, ఈ కూరగాయలు కూడా తీసుకెళ్ళండి. అరె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 . నా భాస్కర్కి జలుబు చేసిందా? ఇప్పుడు బాగైపోతుందిలే. ఈమె మీ భార్య కాదు కదా? కాదు మహారాజా. ఆలోచించుకున్నారా? ఆలోచించాను మహారాజా. నిజంగా? నాకు ఈమెవరో తెలియదు మహారాజా. సరే అయితే, మహామంత్రి గారు, మహారాజా 2 దండలు తెప్పించండి. ఏంటి 2 దండలా? అవును, 2 దండలు. ఈ రోజు ఇప్పుడే ఈ క్షణంలోనే సులోచనాదేవి వివాహం ఈ దర్బారులో జరుగుతుంది. ఏమిటి? నేను విజయనగరంలోని ఏ స్త్రీని కూడా నిస్సహాయురాలిగా చూడలేను. కానీ మహారాజా, ఈ విధంగా అకస్మాత్తుగా వివాహం ఎలా కుదురుతుంది? పండితుల అవసరం కూడా ఉంటుందిగా. అయ్యో మహామంత్రి గారు, మీరు మరిచిపోతున్నారు. మహారాజుని అవ్వడంతో పాటుగా నేను పండితుణ్ణి, మహాపండితుణ్ణి. నేను ఈ వివాహాన్ని పూర్తి చేస్తాను. మీరు మాలలు తెప్పించండి. కానీ మహారాజా, వివాహం కోసం ఒక వరుడు అవసరం కూడా ఉంటుంది కదా. 2 దండలు తెప్పించమని మీకు చెప్పాను కదా. సరే, తమరి ఆజ్ఞ మహారాజా. చెప్పండి, సులోచనాదేవిని ఎవరు వివాహం చేసుకుంటారు? ఈ ముసలాడు దర్బార్ నడుపుతున్నాడా లేక స్వయంవరమా? మహామంత్రి గారు, ఆ? నేనా? అది సాధ్యం కాదు మహారాజా, నేను వివాహితుని కదా. ధనిమణి, గురువు గారు, మీ ఇద్దరిలో సులోచనని ఎవరికి వివాహం చేసుకోవాలనుంది? ఆ? నా అదృష్టం పండిపోయింది. గురువు గారు, ధన్యవాదాలు. నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను. వరమాలను చేసి ఈ పూలదండ నేను వేస్తాను. నేను వేస్తాను. అయ్యో, ఈ పూలదండ నేను వేస్తాను. కాదు నేనే వేస్తాను. ఈ పూలదండ నేను వేస్తాను. అయ్యో కాదు, నేనే వేస్తాను. నేను వేస్తానని చెప్తున్నాను కదా. అయ్యో కాదు మణి, నేనే వేస్తాను. నేను నా వాటాలోని సగం భోజనం నీకే ఇచ్చేస్తాను. కానీ నన్ను ఈ వివాహం చేసుకునేవ్వము. మణి, నేను నా దగ్గర ఉన్న బంగారు నాణ్యాలని నీకు ఇచ్చేస్తాను. అవి నేను కిందట నన్ను గురువు గారి దగ్గర నుంచి దొంగిలించాను. కానీ నన్ను వివాహం చేసుకునేవ్వమని. నేను చేసుకుంటాను కదా. ఆపండి మీ గొడవ. మీ ఇద్దరిలో ఎవరు కూడా వివాహానికి యోగ్యులు కారు. మీరిద్దరూ మూర్ఖులే. మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి నిలబడండి. వివాహం అంటే ఒక ఆట కాదు. ఈ స్త్రీ మీద ఎవరికీ అధికారం లేదు. అలాగే ఈమెకి ఏ భర్త లేడు. ఇక నేను మహారాజుని అయిన కారణంగా విజయనగరంలోని ఏ స్త్రీని కూడా నిస్సహాయురాల్ని అవ్వనివ్వను. బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సులోచనాదేవిని వివాహం నేను చేసుకుంటాను. మహారాజా, మీరా? మోసగాడు మన నోటి దగ్గర ముద్దలు ఆక్కున్నాడు. ఆగండి గురువు గారు. గురువు గారు, మీరు వివాహం చేసుకోవడానికి ముందుగా మా శవాల మీద నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుంది.
అలాగే. ముందు నాకివ్వు, నేను చూస్తాను. పాలు మరీ ఎక్కువ వేడిగా లేవు కదా. నేను చూశాను. అయినా సరే నేను చూడాలి. భాస్కర్ చిన్నపిల్లవాడు కదా, నాకివ్వు. ఇంత పసుపు వేసావేమిటి? ఎంత చేదుగా ఉందో తెలుసా? భాస్కర్కి కొంచెం కూడా నచ్చదు. ఇందులో పాలు కలుపు. ఇంకా పాలెందుకు? నేను ఇందులో తేనె కలిపి తీసుకొస్తాను. అది అలా చేయి శారదా. వెళ్ళి తీసుకురా. భాస్కర్ ఇంత చేదు పాలు ఎలా తాగుతాడు? ఇవి నాకు అయ్యో, ఎంత తేనె కలిపావో తెలుసా? అయ్యో, ఇది మందు. తనకి జలుబు చేసింది. అయినా బాబు ఇది తాగితేనే తనకి బాగవుతుంది. బానే ఉంది. తేనె వేస్తే రుచి చాలా బాగుంది. చూసారా, తనకి కొంచెం కూడా నచ్చడం లేదు. ఇబ్బంది పడుతున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు నాకు ఇవ్వండి. అయ్యో, మీకు అసలు ఏమీ చేయడం సరిగ్గా చేత కాదు. ఏడిపిస్తున్నారు తన్ని. ఇలా అయ్యో, వద్దు, ముందు ఇవ్వండి. వద్దు, ఈ బాధ తాగు. పాలన్నీ పడేశారు. అయ్యో, ఎవరైనా నాన్నని దర్బారుకి పంపండి. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి ఇలా చేశారు? ఇదిగో, ఇప్పుడు ఇదెందుకు? బాబుకి కప్పడానికి. కానీ ఇది చాలా వేడిగా లావుగా ఉంటుంది. భాస్కర్కి వేడిగా అనిపించదు? ప్రతిదానికి ఎందుకు అడ్డు తగులుతున్నారు? వేడి కావాలి కదా నాన్న. ఒకసారి ఇది కప్పుకొని నేను పరీక్షిస్తాను. మరీ వేడిగా బరువుగా ఉండకూడదు. ఒకవేళ పరీక్షించాలనుకుంటే ఇక్కడ చేయకండి. వెళ్ళండి, లోపల గదిలోకి వెళ్ళి చేయండి. నువ్వు సరిగ్గా చెప్పావు. అరే అరే, ఈ తలుపు ఎందుకు వేసేశారు? తలుపు తీయండి, బయటికి రానివ్వండి నన్ను. ఇలా ఎందుకంటే మీరు మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా. ఇక మీరు కూడా ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏమిటి? శాంతంగా ఉండనివ్వాలా? అంటే ఏమిటి? నాన్న, మీరు దూరంగా ఉండండి. ఒక పిల్లవాడిని తన తల్లే జాగ్రత్తగా చూసుకోగలదు. ఏమిటి శాంతంగా ఉండేది? ముందు తలుపు తెరవండి అమ్మా. ఈ శివాజీ గోపాల్ నిజం చెప్పినా సరే, ఈ స్త్రీ నిజం చెప్పినా సరే, కానీ నా అదృష్టం పండిపోతుంది. వద్దు మహారాజా, మీరు సులోచనని పెళ్లి చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేను? నేను అబద్ధం చెప్పాను మహారాజా. సులోచన కూడా నా భార్యే, నా రెండవ భార్య. ఈ మూర్ఖుడు నాకు దక్కకుండా చేశాడే. చూసారా ఈ దొంగ ఎలా పట్టుబడ్డాడో? మూర్ఖుడు ఇద్దరు స్త్రీలని మోసం చేస్తున్నాడు. ఇతను నేరస్తుడు. నీకు సిగ్గుగా అనిపించడం లేదు? రేమణి, చూసావా, మనకిక్కడ ఒక్క భార్య లభించక ఏడుస్తుంటే. కానీ ఇతని దగ్గర ఇద్దరే ఉన్నారు. నన్ను క్షమించండి మహారాజా, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. లేదు, ఈ నేరానికి నీకు తప్పకుండా శిక్ష లభిస్తుంది. వద్దు మహారాజా, ఈయనకి శిక్ష వేయకండి. ఈయన్ని నాతో పాటు ఉండనివ్వండి. నేనైనా మొదటి భార్యని.
లేదు మహారాజా, ఈయన నాతో పాటు ఉండనివ్వండి. నేను కూడా ఈయన భార్యనే. కాదు మహారాజా, నేను ఈయన భార్యని. కాదు మహారాజా, నేను ఈయన భార్యని. నేను 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 ఆపండి ఆపండి. నువ్వు ఇద్దరి స్త్రీల జీవితాలతో ఆటలాడుకుంటున్నావు. అందుకే నీకు ఈ నేరానికి తప్పకుండా శిక్ష లభించే తీరుతుంది. ఈ నేరానికి ఏం శిక్ష విధించాలి? ఈ నేరానికి శిక్ష ఏంటో చెప్పండి. గురువు గారు, ఈ దండన గురించిన ప్రశ్న మీరు ఎవరిని అడుగుతున్నారు? అయ్యా మహామంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మహారాజా, రహస్య పద్ధతిలో రెండో వివాహం చేసుకున్న పురుషుడికైతే 14 ఏళ్ల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. వద్దు మహారాజా, మహారాజా అలా చేయకండి మహారాజా, అలా చేయకండి మహారాజా. ఆ మహారాజా, నా నేరం ఏంటి? మాకు అన్యాయం జరిగినట్టే కదా. నా భర్త నా నుండి లాక్కోకండి. ఒకవేళ ఈయన వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి? నేనున్నాను కదా. అంటే నేను న్యాయం చేస్తాను అని. సరే, నేను నీకు 14 ఏళ్ల కారాగారం విధించడం లేదు. నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఆరంభ ఇంకా సులోచన నీ ఇద్దరు భార్యలతో పాటు ఒకే ఇంట్లో ఒకే చూరు కింద ఉండాలి. అలాగే వీళ్ళిద్దరి సాధింపులు అంటే వీళ్ళ ప్రేమని భరించాలి. ఇదే నీకు సరైన శిక్ష అవుతుంది. ఏం చెప్పారు? లేదు మహారాజా, మహారాజా ఇది అనర్థం. వీళ్ళిద్దరూ ముందు నుండే శత్రువులు. పైగా వాళ్ళిద్దరి గొడవల్లో నన్ను హత్య చేసేస్తారు మహారాజా. మహారాజా అలా చేయకండి, దయచేసి అలా చేయకండి మహారాజా. ఇవన్నీ రెండో వివాహం చేసుకోకముందు ఆలోచించాలరా గాడిద. ఒకవేళ నీకు ఈ న్యాయం అంగీకారం కాకపోతే నిన్ను కారాగారంలో వేయిస్తాను. వద్దు మహారాజా, నేను అంగీకరిస్తాను. అయితే వెళ్ళు. నేను విజయనగరంలో ఏ స్త్రీ విషయంలో కూడా అన్యాయం జరగనివ్వను. వెళ్ళండి. తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి జై! ఈ ఇంటికున్న పెద్ద పురుషుణ్ణి నన్ను ఎవరైనా పెళ్లిలాగా గదిలో బంధించి ఉంచుతారా? మర్చిపోకండి, నేను ఈ ఇంటి మగదిక్కుని. గదిలో బంధించి ఉంచడానికి సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ప్రజలు ఏమనుకుంటారు? ఒకటే అనుకుంటారు, ఏం చేసినా కూడా చక్కగా చేశారు. చూడండి, నాకిప్పుడు కోపం వచ్చేస్తుంది. నన్ను ఈ క్షణంలోనే బయటికి రానివ్వండి, లేకపోతే నేను అయితే ఏం చేస్తావు చెప్పు. శివ 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 శారదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అయ్యో లేదు, మాటలే నావి, కానీ ఆలోచనలు అత్తయ్యవి. అయితే చెప్పండి, మీరేం చేస్తారు? ఏం చేస్తాను, ఏమీ చేయను, చేతులు జోడించి విన్నవించుకుంటాను. దయచేసి నన్ను బయటికి రానివ్వండి. లేదు, అస్సలు లేదు. నువ్వు లోపలే ఉంటావు. అయ్యో, నా పుత్రుడు భాస్కర్ నన్ను కలవాలని ఆతృత పడుతున్నాడు. మమ్మల్ని విడదీసిన పాపం తగులుతుంది మీకు. లేదు 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 నాన్న, నాకు ఆచృతగా లేదు. మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుండి జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంది. అత్తయ్య, నేను అడిగింది ఏంటంటే, బాబు ఎవరిలా ఉంటాడు? నాలానా లేక ఆయనలాగానా? తన ముక్కు చూడు, ఎంత సూటిగా ఉందో. నాలానే కదా? కాదా? లేదు లేదు, ముక్కు నాలా ఉంటుంది. అవును కదా భాస్కర్? లేదు లేదు, నీలా కాదు. తన కళ్ళు చూడు, అచ్చం బాదం పప్పులా ఉన్నాయి. చాలా అందంగా. నాలా కదత్తయ్య? కాదా? ఎందుకు కాదు శారదాదేవి గారు, ఎప్పుడైనా మీ మొహాన్ని అద్దంలో చూసుకున్నారా? ఒక్కన్నేమో కుడివైపు, ఇంకొకన్నేమో ఎడమవైపు. ఈయనలా ఉంటాడా? కాదు, నాలాగే ఉంటాడు తను. మీలా కూడా ఉండడు. తన ముఖం చూడండి, ముద్దుగా చిన్న ముఖం. అమ్మా, తను నాలాగే ఉన్నాడు. అవును కదమ్మా? కాదు. మరైతే నాలానా? కాదా? మరైతే ఎవరిలో ఉంటాడత్తయ్యా? ఇప్పుడు అర్థమైంది. ఏంటి? తను వాళ్ళ తాతయ్యలా ఉంటాడు. ఆయన మళ్ళీ స్వర్గం నుంచి నా కోసం వచ్చారు, నా ప్రేమ కోసం. మీ మాటలు పూర్తయిపోతే నాకు కొంచెం ఏమైనా తినిపించండి. నేను ఎప్పటి వరకు ఆకలితో ఉంటాను? అయితే మహామంత్రి గారు,
తర్వాత సమస్య ఏంటో చెప్పండి. మహారాజా ఇప్పుడు మన రెండో సమస్య ఏమిటంటే అది విజయనగర రాజ్యం కోసం ఒక అలాంటి శబ్దాలు చేస్తున్నావేమిటి? నేనైతే ఏం చేయలేదు గురువు గారు. అవును గురువు గారు, ఏమీ చేయలేదు. మీరు చేయకపోతే మరి ఎవరు చేస్తున్నారు? గురువు గారు శబ్దం అక్కడి నుంచి వస్తోంది. ఎక్కడ? మహారాజా ఇది గురువు గారు గుర్తు చేసుకోండి, వీళ్ళు మనం వస్తుండగా దారిలో కలిసిన ఆదివాసీలు. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు గురువు గారు? నాకు మాత్రం ఏమి తెలుసు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి? ఏంటిదంతా? గురువుగారు వీళ్ళని చూస్తుంటే మిమ్మల్ని సత్కరించడానికి వచ్చినట్టుగా ఉన్నారు. మళ్ళీనా? అవునా? వీళ్ళు నా మీద గౌరవ మర్యాదలు ఎందుకు చూపుతున్నారంట? అయ్యో గురువు గారు, అయినా మిమ్మల్ని ఇంతలా ఎవరు గౌరవిస్తారు? గురువు గారు ఉచితంగా సత్కారం లభిస్తున్నప్పుడు మౌనంగా మీరు దాన్ని స్వీకరించవచ్చు కదా. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. మంచిదే. అయ్యో ఈ సన్నాయి, ఈ మద్దెలు, ఈ బాజాలు, ఈ దండలు మీరిక్కడికి పెళ్లికొచ్చినట్టొచ్చారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆగండి. మా తాత్కాలిక మహారాజును మీరు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? బహుశా మీరు వారి ప్రాణాలు తీయడం లేదు కదా? అయ్యో మహామంత్రి గారు, మీరు అతనికి సలహాలు ఇవ్వడం ఆపేయండి. ఏంటి? మా తండాలో సంతోషంగా ఉన్నప్పుడు కొరడా ఝుళిపించి మా సంతోషాన్ని వ్యక్తపరుస్తాము. ఇదేమి తండాను అస్సలు అర్థం కావడం లేదు. సంతోషం వస్తే కొరడా దులిపిస్తారట. దాని ఈడెక్కడికి పోయాడు? నేను నా కుమార్తెను తన అత్తవారింటికి దింపడానికి విజయనగరానికి తీసుకొచ్చాను. అయితే సరే వెళ్ళండి, అత్తారింట్లో దింపిరండి. ఇక్కడ దర్బారుకి ఎందుకు తీసుకొచ్చినట్టు? అయ్యో కొరడా చూసి జులిపించండి, ఎక్కడైనా తగిలితే. మేము అందుకే కదా ఇక్కడికి వచ్చాము, ఎందుకంటే నా నాథులు ఇక్కడే ఉన్నారు. ఎంత మధురమైన గొంతు, ముఖం ఇంకెంత అందంగా ఉంటుందో. అసలు మీ భర్త ఇక్కడెందుకుంటాడు? మీ భర్త ఎవరు? మీరే మహారాజా. నేను ఎలా అవ్వగలను? అవునా? మంచిదే.
అయ్యో, మా ముద్దుల కన్నయ్యకి కోపం వచ్చిందా? ఇంత కోపమా? నా ముద్దుల రాజాబాబు మా ఇంటి దీపం నా మీద అలిగాడా? ముఖం చూడండి, టమాటాలాగా ఎర్రగా అయిపోయింది. ఏమండి, బయటికి రండి. ఎందుకు? నేను నీ చేతిలో కీలుబొమ్మనా ఏమిటి? నీ ప్రతి ఆజ్ఞని పాటించి తీరాలా? నువ్వు చెప్పినప్పుడేమో గదిలో ఉండాలి, నువ్వు చెప్పినప్పుడు గది నుంచి బయటికి రావాలి. నేను రాను, అస్సలు బయటికి రాను. అయితే రారా? రాను. నిజంగానా? నిజంగా. సరే మంచిది, ఇక్కడే పడుకోండి, మీరొక్కరే ఉండండి. సరే మంచిది, ఇక్కడే పడుంటాను, మరి ఏం పర్వాలేదు. అత్తయ్య చూడండి, నిద్రపోతున్నప్పుడు భాస్కర్ ఎంత ముద్దుగా ఉంటాడో. అచ్చు తన తండ్రిలా అన్నమాట. నిద్రపోతున్నప్పుడు పిల్లల్ని ఆ విధంగా చూడకూడదు. తనకి నీ దిష్టి తగిలేలా ఉంది. ఏమిటి, నేను చూస్తే దిష్టి తగులుతుందా? అలా అంటుంటారు. అలాగే అత్తయ్య. భోజనం చేయండి. నాకు అక్కర్లేదు. ఎందుకు? నా ఇష్టం. అలా అయితే మీకు లోపల నుంచి బయటికి రావడం కూడా ఇష్టం లేదు కదా. తినండి. నేను తినను. చూడండి, ఒకవేళ మీరు భోజనం చేయకపోతే మన భాస్కర్ ఏమనుకుంటాడు? కానీ భాస్కర్ ఏమనుకుంటాడు? మా నాన్న భోజనం కూడా చెయ్యలేదే అని అనుకుంటాడు, తెలుసా? అయ్యో, నువ్వు నా ముద్దుల కొడుకువి, అందరికన్నా ఇష్టమైన వాడివి. అందరికన్నా నువ్వే ఎక్కువ, ఆ తర్వాతే నీ కొడుకు. నిజం చెప్పారత్తయ్య, మీరు నా పతిదేవుడు కదా. ఈ జీవితం మీకే అంకితం చేశాను. మీరిద్దరూ నాపై ఇంతలా ప్రేమ వర్షం కురిపిస్తున్నారంటే ఏదో ఉండుండాలి. ఏమిటది? అది భాస్కర్ది మొలతాడు, అలాగే తన దిష్టి తాడు. అవి అక్కడ దర్బారులో ఉండిపోయాయి. అంతే, వెళ్ళి అవి తీసుకుని వచ్చేయండి. అలాగా? అయితే మీరిద్దరూ చెప్పేది ఏమిటంటే, ఒక చిన్న తాడు కోసం నేను భోజనాన్ని త్యాగం చేసి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి గురువు గారి సమక్షంలో నిలబడి రావాలా? నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. అయ్యో వదిలే, బంగారమే కదా. అత్తయ్య వదిలేయండి. బంగారుందా? ఇప్పుడే వెళ్తాను, ఉండండి. ఏంటిది గురువుగారు, మీరు అస్సలు కనపడరు కదా. శ్రీరాముడు భలే జోడి తయారు చేశాడు. ఒకరు గుర్రం, ఒకరు ఆడగుర్రం. ఏంటి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? అయినా మీరేంటి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? నాకు మీతో ఎప్పుడు వివాహం జరిగింది? మీకు గుర్తులేదా మహారాజా? లేదు తల్లి, ఈయనకి ఏమీ గుర్తుండదు. ఈయన వయసు అయిపోయింది కదా. కానీ మీరు కంగారు పడకండి. ఒకవేళ మీరు చెప్తున్నారంటే అది తప్పకుండా నిజమే అయి ఉంటుంది. ఈతో మీ వివాహం తప్పకుండా జరిగే ఉంటుంది. మేము అంగీకరిస్తాం. ఎప్పుడు వివాహం జరిగింది? ఈ రోజు ఉదయమే మహారాజా. ఈ రోజే కదా మీరు నగరంలో మమ్మల్ని కలిసింది. మీరు స్వయంగా నా శిరస్సు మీద చేతులు పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణంలోనే నాకు మీతో వివాహం జరిగింది.
ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఒకవేళ నీకు ఎప్పుడైనా దేని గురించైనా అవసరం పడితే ఆలోచించకుండా నా దగ్గరికి రా. అయితే ఇప్పుడు ఏమైందంట? నేను ఈ రాజ్యానికి రాజగురువుని, తాత్కాలిక మహారాజుని, అందరినీ ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించినంత మాత్రాన నేను మీకు భర్తనైపోతానా? మా ఊరు ఆచారం ప్రకారం ఒకవేళ ఎవరైనా పురుషుడు ఒక స్త్రీ తల మీద చేతులు వేసి ఆమెని ఆశీర్వదిస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలైపోతారు. అయితే నేను ప్రతిరోజు ఎంతో మంది స్త్రీలను ఆశీర్వదిస్తూ ఉంటాను. అలా అయితే వాళ్ళందరూ నా భార్యలైపోతారా? మూర్ఖులారా! దాన్ని వివాహం కాదు, ఆశీర్వాదం అంటారు. మూర్ఖుడా! మేము మూర్ఖులం కాదు, మాలో ఆశీర్వాదాన్ని వివాహం అంటారు. ఆశీర్వాదాన్ని వివాహంగా భావిస్తారా? గురువుగారు, ఈ విషయంలో సరిగ్గా జరిగింది. మీకు గుర్తుందా? మీరు వివాహం ఆశ చూపించి మీరు మా మీద కుట్ర చేశారు, మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు మీరు శిక్ష అనుభవించండి. ఎలా చేస్తే అలా అనుభవించాలి. నేను ఈ వివాహాన్ని అంగీకరించాను. ఏంటి ఇది అన్యాయం. నా కుమార్తె సంగతి ఏంటి? మాకు న్యాయం కావాలి. ఇలా మాటి మాటికి కొరడా జులిపించడం అవసరం అంటారా? నాకు తగులుతుంది. అయ్యో గురువు గారు, 10 సార్లు గుర్తు చేయకండి, లేకపోతే ఈసారి మీ తల మీద కొడతాడు. అయ్యో, ఏంటి సమస్య? రామ 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 రామ. ధన్యవాదాలు గురుదేవా. తాత్కాలిక మహారాజా, మీరు నన్ను గుర్తు చేసుకున్నారా? లేదు, నేను మిమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటాను? చేసుకోలేదా? మంచిది, ధన్యవాదాలు. ప్రణామాలు మంత్రి గారు. ప్రణామాలు. ఏ రామకృష్ణ పండితుల వారు, మీరేం వెతుకుతున్నారు? గురుగారు, రామకృష్ణ పండితులు వచ్చేసారు. ఆయన్ని సహాయం అడగండి, మంచి అవకాశం. అస్సలొద్దు. మీరిప్పుడు మహారాజు అయిపోయారు, అందుకే నా పువ్వు లాంటి కుమార్తెని మరిచిపోయారా? ముందు తనని వివాహం చేసుకుని ఇప్పుడు ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నారా? నా కుమార్తె సంగతేంటి? అవునా, నిజమా? గురుదేవా, మీరు రెండో వివాహం చేసుకున్నారా? కనీసం ఎవరికి చెప్పనే లేదు. అయ్యో, శుభాకాంక్షలు గురుదేవా, శుభాకాంక్షలు. నేను ఏ వివాహం చేసుకోలేదు. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే. ఏం గుచ్చుకుంది? ఏం చేస్తున్నారు? వెతుక్కుంటున్నాను. నువ్వు చూస్తున్నావు కదా మణి, ఈ రోజు దర్బారులో ఏం జరుగుతుందో. అవునరా ధని, ఒక అందమైన స్త్రీ విషయంలో అన్యాయం జరుగుతుంది. అయ్యో, మీరిద్దరూ భయపడకండి. నేనిప్పుడే కాసేపటి క్రితమే విన్నాను. మహారాజు ఒక నిస్సహాయురాలైన స్త్రీ సులోచనకి న్యాయం చేయడానికి ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారని. అవునా మహారాజా? మరే, అయినా మహారాజు ఆ స్త్రీకి న్యాయం చేయగలిగినప్పుడు మరి ఈ స్త్రీకి ఎందుకు న్యాయం చేయలేరు చెప్పండి? చెయ్యలేను. రామకృష్ణ పండితుల వారు, మీ బుద్ధి భ్రష్టు పట్టిపోయిందా ఏమిటి? ఎందుకు గురువు గారు, ఎందుకు? సులోచనాదేవి విషయంలో ఒక న్యాయము, కానీ చిన్న గురుమాత విషయంలో మరొక న్యాయము. అలా ఎందుకు చేస్తున్నారు? చిన్న గురుమాత? ఈ చిన్న గురుమాత మధ్యలోకి ఎలా వచ్చింది? మహారాజా, ఇలాంటి పక్షపాతం, ఇంత భేదభావం ఎందుకు గురువుగారు, ఎందుకు? లేదు ధనిమని, అలా కాదు. ఇలా రండి, నా దగ్గరికి రండి, చెప్తాను, రండి. ఇప్పుడు నేను చెప్తాను, అదే విధంగా అడగండి. ఎందుకు మహారాజా, ఎందుకు? మీరసలు ఈ విధంగా ఎలా జరగనిస్తారు? చెప్పండి. ఎందుకు మహారాజా, ఎందుకు అలా ఎలా జరగనిస్తున్నారు మీరు? బాగుంది, చాలా బాగుంది. ఇదే విధంగా మరోసారి అనండి. ఈ రోజు చూడ్డానికేనా నా కంటి వెలుగు ఇంకా ఉన్నది? నా చెవులు పేరిపోలేదేమిటి మహారాజా? ఈ రోజు చూడడానికి ముందే నా కంటి వెలుగు ఎందుకు దూరం అవ్వలేదు? నా కర్ణభేరి ఎందుకు పేలిపోలేదు? ఆపండి, ముందు ఇదంతా ఆపండి. అసలు ఏం జరిగిందని ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు? ధనిమణి, ఇలా రండి.
అసలు ఏం జరిగింది గురుదేవా? మీకు గుర్తుంది కదా, ఒకవేళ ఎవరైనా స్త్రీని నిస్సహాయంగా వదిలిపెడితే శిక్ష లభిస్తుంది. అవునా మంత్రి గారు? తప్పకుండా తప్పకుండా. చూసారా? అదేమిటంటే మొయ్. నాకంతా గుర్తుంది. నేను తాత్కాలిక మహారాజుని. నాకంతా గుర్తుంది. అలాంటి వ్యక్తికి 14 ఏళ్లు కారాగార శిక్ష పడుతుంది. లేదు లేదు, నేను మరొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకున్నారు? అది ఒకవేళ మహారాజా అయితే వారికి 14 ఏళ్లు కారాగార శిక్షకు బదులు మరణదండన లభిస్తుంది. మరణదండన? మీరిద్దరూ మాట్లాడకండి. ఒకవేళ మీరు నా కుమార్తెని స్వీకరించకపోతే నేను కొరడాతో కొట్టుకుని నా ప్రాణాలు తీసుకుంటాను. గురుదేవా ఆపండి, మీ మావయ్య గారి ప్రాణాలు పోబోతున్నాయి. ఒకవేళ ఆయన చనిపోయారంటే మీ మరణం నిశ్చయం. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. చేస్తున్నాను. మీరు మౌనంగా ఉండండి. ఆగండి. చూడండి, ఈ విధంగా ఆత్మహత్య చేసుకోకండి. నన్ను ఆలోచించుకోనివ్వండి. మీరు ఆత్మహత్య ఎలా చేసుకోవాలన్నది అంటే నేను వివాహం గురించి ఆలోచిస్తాను. మీ పని అయిపోయింది. మరి నాకు సహాయం ఎవరు చేస్తారు? అయ్యో రామకృష్ణ పండితుల వారు, అసలు మీరు ఏం వెతుకుతున్నారు? భాస్కర్ మొలతాడు బంగారం ఉంది, ఇక్కడెక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. అలా అయితే మాట్లాడకుండా వెతకండి. వెతుకుతున్నాను కదా. పదే ఇలా గుచ్చుకుంటుంది. ఏమిటిది? ఏంటిది? అయ్యో, దీనికోసమే వెతుకుతున్నాను. ఇవ్వండి. ధన్యవాదాలు మహారాజా, ధన్యవాదాలు. మీ పని అయిపోయింది కదా, వెళ్ళండి. నా పని అయితే అయిపోయింది, మీ పని ఇంకా అవ్వలేదు కదా. మీరు దండలు మార్చుకోనేలేదు. చూడండి ఎలా సిగ్గుపడిపోతున్నారు. మీరిద్దరూ కలిసి దండలు మార్చుకోండి. రామకృష్ణ పండితుడా, ఇక్కడ నుండి పారిపో. ఏం చేస్తున్నావు? పరిగెడుతున్నాను కదా. అయ్యో వెళ్ళిపోతున్నాను, ఉండండి. మీరు నా విషయంలో ఘోరమైన అన్యాయం చేశారు. నేను మిమ్మల్ని భగవంతుడి అవతారంగా భావించేదాన్ని, కానీ మీరు రాక్షసులని తెలిసింది. వరుణమాల, నేను చెప్పింది విను. నేను ఏమి చెయ్యలేదు. నేనుండగానే మరొక స్త్రీని వివాహం చేసుకున్నారా? మీలాంటి రాక్షసులకి మరణదండన లభించి తీరాలి. నేను మిమ్మల్ని సంహరిస్తాను.